Garuda Express, an international courier service. నందమూరి వంశంలో నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి మరో వారసుడు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఈ వార్త ఒక ఏడాది నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం సీరియస్గా వర్కౌట్ అయ్యే దిశగా వెళ్తోంది. ఇప్పటికీ పెద్ద కుటుంబాల హీరోలంతా ఇండస్ట్రీలో ఎవరికి తగ్గట్టు వారు జెండాలు పాతుకుని సినిమాలు చేసుకుంటున్నారు. మోక్షజ్ఞదే ఆలస్యం అవుతోంది. వచ్చే సంవత్సరం తన కొడుకు వెండితెరపై కనిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు బాలయ్య. దీనికోసమే ఇప్పుడు మోక్షజ్ఞ బాడీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాడు. ఫిజిక్ను ఆకర్షణీయంగా మార్చుకునేందుకు తెగ వర్కౌట్ చేస్తున్నాడట. కానీ తన నుంచి మాస్ ప్రేక్షకులు ఆశించే హంగులు, మసాలాలు, యాక్షన్ ఎపిసోడ్లు లాంటివి లేకుండా ఒక సింపుల్ ప్రేమ కథతో లాంచ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యాడు. కనుక మొదటి సినిమా వీలైనంత లైట్గా ఉండటమే మంచిదని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. పంచ్ డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉండేలా కాకుండా, హైప్ క్రియేట్ కాకుండా ఒక సింపుల్ స్టోరీతో సినిమా చేయాలని చూస్తున్నారట బాలకృష్ణ. మొదటి సినిమా వారాహి అధినేత సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఓ కథ కూడా సిద్ధం చేసుకుని రానే వచ్చాడు ఆ రామయ్య అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి ఉన్నాడు. మరి అదే కథతో ముందుకు వెళ్తారా లేక కొత్త కథ రాసుకుంటారా అనేది ఇంకా బయటికి రాలేదు. మరోవైపు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కూడా మోక్షజ్ఞతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. గతంలో బాలయ్యతో 3 సినిమాలు తీసిన ఆయన ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞతో తీయాలని ఆశపడుతున్నారు. కానీ అంత హెవీ సబ్జెక్టు మొదటి సినిమాగా వద్దని బాలకృష్ణ సింపుల్ స్టోరీకే ఓటు వేస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటన, డ్యాన్స్, ఇతర శాఖలకు సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది చివరిలో భారీ ఎత్తున షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.